ఆరవ విడతలో 40 లక్షల విలువ చేసే 252 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు రాయచోటి ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అందజేశారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు 6 విడతలలో 196 లక్షల విలువ చేసే 1026 మొబైల్స్లను రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు వెల్లడించారు. మొబైల్ ఫోన్లను రికవరీ చేసేందుకు కృషి చేసిన పోలీసు సిబ్బందిని ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు. పవిత్రమైన దసరా మహోత్సవ శరన్నవరాత్రులను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని సూచించారు. ఊరేగింపు ఇతర సమయాలలో ట్రాఫిక్ అంతరాయంతో పాటు మనోభావాలు దెబ్బతినేలా డీజే సాంగ్స్ పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. దసరా సందర్భంగా పట్టణాల నుండి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి ఇంటి యజమానులు సంబంధిత పోలీస్ శాఖలలో సమాచారం ఇచ్చినట్లయితే దొంగతనాలు జరగకుండా నివారించేందుకు తమ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తారని తెలిపారు. దసరా ఉత్సవాలకు సంబంధించి ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము అన్ని చోట్ల కూడా పెట్రోలింగ్ పెంచడానికి చూస్తున్నాం. మోరోవర్ ఎక్కడైనా వాళ్ళ ఇళ్ళకి అది వెళ్తుంటే వాళ్ళకి సంబంధించిన జ్యూరిడిక్షన్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేసినట్టయితే ఆ ఏరియాస్లో బీట్ సిస్టమ్ పెంచడం కానివ్వండి, అదేవిధంగా LHMS ద్వారా కెమెరాస్ ఏర్పాటు చేయడం కానీ జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏంటంటే జనరల్ థింగ్ మేము అందరికీ కన్వే చేస్తుంది. ఈసారి దసరా ఉత్సవాలు కూడా లాస్ట్ టైం మనకి ఏదైతే వినాయక చవితి రీసెంట్గా కంక్లూడ్ అయిన వాటిల్లో ఎక్కడెక్కడ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అన్నది మేము గమనించడం జరిగింది. వాళ్ళందరూ కూడా పండగ సందర్భంగా గొడవలు పడ్డ అందరినీ కూడా ఈసారి బైండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళని బైండ్ ఓవర్ చేసిన వాళ్ళు మళ్ళీ ఎట్లాంటి గొడవల్లో ఇన్వాల్వ్ అయినా కూడా వాళ్ళు ఏ అమౌంట్కి అయితే వాళ్ళని బైండ్ ఓవర్ చేస్తామో ఆ అమౌంట్ వాళ్ళ దగ్గర నుండి రికవర్ చేయడం, బాండ్ అమౌంట్ రికవర్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా లాస్ట్ టైం గమనించినట్టు పండగ అనేది మన ఒక దైవభక్తితో, దేవుడి మీద గౌరవంతో, భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని చెప్పి మేమందరం ఆశిస్తున్నాం. పండగ ఎక్కడ కూడా అశ్లీల నృత్యాలు చేపట్టడం కానివ్వండి, పండగ పేరు చెప్పి డీజే బాక్సుల్లో చెత్త పాటలు పెట్టుకుని పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ కలిగించేటట్టు గంటల పాటు ట్రాఫిక్ నాపేసి డ్యాన్సులు చేయడం కానివ్వండి, ఇవన్నీ మన సంస్కృతి కానీ పండుగలో భాగం కాదు. కాబట్టి ఏంటంటే ఇటువంటివి చేస్తే కనుక దానికి సంబంధించి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా ఫర్దర్గా కూడా వాళ్ళ కమింగ్ డేస్ వాళ్ళ యాక్టివిటీస్ కూడా రిస్ట్రిక్ట్ అవ్వడం జరుగుతుంది. పండుగ జరుపుకునే విషయాలు ఎక్కడా కూడా పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ కాకుండా భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకోవాలని చెప్పి మేము పబ్లిక్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతేకాకుండా ట్రబుల్ మాంగర్స్ ఎవరైతే ఉన్నారో పండుగల సందర్భంగా ఇట్లా గొడవలు పడతా ఇక్కడికక్కడ ఏమన్నా పాత కక్షలు లాంటివి తీర్చుకునే విషయాల్లో కుర్రోళ్ళు గొడవలు పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళని కూడా తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఈ పండుగ సందర్భంగా పీస్ అండ్ ట్రాంక్విలిటీ ప్రజలకు ఏదైతే ఉందో అది డిస్టర్బ్ చేసినట్లయితే చట్టపరంగా తీవ్రమైన చర్యలు మేము తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా పండుగ జరుపుకోవడానికి పోలీస్ తరపు నుండి కూడా వీలైనంత ఫాస్ట్గా వాళ్ళకి కావాల్సిన పర్మిషన్స్ కానివ్వండి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఎనీథింగ్ ఇష్యూ ఉంటే వాళ్ళ కన్సర్న్ జ్యూరిడిక్షనల్ ఆఫీసర్స్ దృష్టికి తీసుకొచ్చినట్టయితే విల్ రిజాల్వ్ దెమ్ ఇమీడియట్లీ. థ్యాంక్స్.